అనగనగా ఓ కుమారి. ఆ కుమారికి 6 ఏళ్ల కూతురు. పేరు వైజయంతి. కిచెన్లో పొగ చూడని కుమారికి గంజాయి, డ్రగ్స్ అలవాటయ్యాయి. ఈ లైట్ కింద నువ్వే పెద్ద పోటుగాళ్ళ ఫీల్ అయిపోతున్నావు. ఈ లైట్ కింద ఎవడేం చేయాలనుకున్నా నా పర్మిషన్ రావాల్సిందే. నాకు ట్యాక్స్ కట్టాలి. పోలీసుని కూడా వదలదు. ఇలాంటి ప్లేస్ కి నన్ను ఒంటరిగా రమ్మంటావా? నాకు గాంజా కావాలి, ఎక్స్చేంజ్ చేసుకుందావా? నువ్వేంటి ప్రతిదానికి డబ్బు డబ్బు అంటావు? డబ్బే సర్వం, డబ్బే దైవం, డబ్బే నువ్వు, డబ్బే నేను, డబ్బే తండ్రి, డబ్బే తల్లి, డబ్బే గురువు, ఆ డబ్బే లేకుంటే మరణం మరణం. మీ ఇంట్లో మర్డర్ జరిగింది. నేరమే వృత్తిగా ఉన్నవాడు ఎప్పటికీ దొరకడు. ఆరోగ్యశ్రీ చంపేయాలి, ముక్కలు ముక్కలుగా నరికేయాలి. డబ్బులు ఇస్తారు కదా, ఏమైనా చేస్తాను. నన్ను చంపాలనుకోవడంలో దాని ఆలోచన కరెక్టే. మీ అమ్మని నువ్వే మర్డర్ చేసావని అందరికీ తెలుసు. అలాంటి దాన్ని చంపేస్తే తప్పేంటి?